6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకుంటున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నిస్తే విమర్శలకు దిగడం సరికాదని కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కొడవలూరు మండలం రాజుపాలెంలో ఆమె ప్రచారం చేపట్టారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. తాను గెలుపొందితే రాజుపాలెం రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ ఏర్పాటు చేయించి ట్రాఫిక్ కష్టాలు తీర్చడంతో పాటు గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కోవూరు ఎమ్మెల్యేగా తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. మీకందరికి చెప్తున్నాను, నేను రాజుపాలెము అంటే అందరినీ భయభ్రాంతుల్ని చేసి వదిలిపెట్టారు ఇన్ని రోజులు. కానీ నేను ఎమ్మెల్యేనైతే రాజుపాలెంలో ఉన్న ప్రతి ప్రజలు రాజుల్లాగా బతకచ్చని చెప్పి మీకందరికీ మాటిస్తున్నాను. నీతి నిజాయితీగా ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేతో ఉన్న వాళ్ళు కానీ, నడిచిన వాళ్ళు కానీ, కింద వాళ్ళు కానీ, మిగతా లీడర్స్ కానీ ఎలా ఉండాలో ఆ ఎమ్మెల్యేని చూసి నేర్చుకోవాలి. ఎమ్మెల్యేనే అవినీతి పరుడైతే మిగతా వాళ్ళందరూ కూడా అవినీతి పరులు అవుతారు. అది మర్చిపోయి ఆ ఎమ్మెల్యే నిద్ర లేస్తే అందరినీ అవినీతి పరులు అంటాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవినీతి పరుడు అంటాడు, పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు అంటాడు. ఆయన తెలుగుదేశంలో గెలిచి 9 రోజులుండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకసారి ఇలాగా ఎన్నోసార్లు పార్టీ మారున్నాడు. ఆయన కాంగ్రెస్లో నుంచి తెలుగుదేశంకి వచ్చాడు, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి పోయాడు. ఎక్కడ గెలిస్తే అక్కడ ఉన్నాడు. అది వెన్నుపోటుతనమే. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా సరే రాజకీయం చేసినా చేయకపోయినా నీతి నిజాయితీగా ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి ఒక్క అడుగు కూడా దాటడు. కాబట్టి వీళ్ళందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ప్రజలకి. ఆయన గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి లేదు. ఈరోజు నెల్లూరు నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారంటే ఆయనకంటూ ఆయన అభిమానులు, ఆయన్ని అభిమానించే జనం ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఉదయగిరి నుంచి ఇక్కడ నెల్లూరు వరకు ఆయన ఏ ఊరు, ఏ ప్రజలు, ఎవరు అసలు రాజకీయాలకు మనం వస్తామా లేదా అనేది కూడా ఆలోచించలేదు. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇప్పటి వరకు సేవ చేశారు. కాబట్టి గురించి మాట్లాడే అర్హతే లేదు. ఇక నా గురించి అంటారా, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మీరు అవినీతి చేశారయ్యా అది చెప్పండి, అసలు ఎందుకు చేశారు, ఇంత గ్రావెల్ దోసేశారు, ఇంతకి ఇసుకెత్తుకోబోయారు, దాని గురించి ఆన్సర్ చేయండి, ఎక్కడుంది అది, ఆ డబ్బు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతుంటే ఎంతసేపు నా గురించి ఏదో నిన్న కూడా ఏదో మాట్లాడాడు. ఆ డైమండ్లని ఇవన్నీ అవసరమా ఆయనకి? ఆడవాళ్ళ విషయాలు అవసరమా? నేను అడిగేదేంది, నువ్వు సమాధానం చెప్పేదేంది? ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడంటే ఆఖరాకి ఈరోజు వాళ్ళ నాయకుడిని కూడా ఏదో మాట్లాడేశాడు. వాళ్ళ నాయకుడిని కూడా ఎలక్షన్ ముందు ఇట్టుంటాడు, ఎలక్షన్ తర్వాత ఇట్టుంటాడని మాట్లాడేశాడు. కాబట్టి నేను చెప్తున్నాను, రాజకీయ నాయకులుగా మీరు అయిపోయింది, ఇంకా 4 రోజులు ఉంది ఎలక్షను. మీ పని మీరు చేసుకోండి. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మీరేమైనా చేస్తుంటే ప్రజలకి కనీసం ఈ రాజుపాలెంలో ఇంత చుట్టుపక్కల గ్రావెలు అన్ని ఇసుక మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ ఎత్తేసారు. కనీసం ఈ రాజుపాలెంలో శ్మశానం ఉందా సరిగ్గా అని అది కూడా చూసుకోలేకపోయారు కనీసం. ఎందుకంటే మీ వాళ్ళు శ్మశానం గురించి నాకు రాసిచ్చున్నారు. మరి ఈ దోచేసిన డబ్బులో అదే చెప్తున్నా నేను, ఈ దోచేసిన డబ్బులో రియల్ ఎస్టేట్ అయితేనేమి, ఎక్కడన్నా వాళ్ళు వెడల్పుగా రోడ్లు వేశారు, డ్రైన్లు ఉన్నాయి, దాన్ని అందంగా తీర్చిదిద్దారు అంటే దాని పక్కనే ఒక రియల్ ఎస్టేట్ ఉంటుంది. లేకపోతే అది కూడా చేయరు. విలేజెస్లోకి కొన్ని గ్రామాల్లోకి వాళ్ళు అడుగుపెట్టిన పాప అనుకోలేదు. 6 సార్లు ఎమ్మెల్యేలైనా సరేనా, ఎన్ని దగ్గరలో నీళ్లు లేవు, శ్మశానాలు లేవు. ఇప్పటికి నేను 60 గ్రామాలకు వెళ్తే ప్రతి దగ్గర ఇదే సమస్య. కానీ వాళ్ళు మేము అంతా ఇది డెల్టా ప్రాంతం, మేము అభివృద్ధి చేసేసాం, ఇంకేం లేదు చేయడానికి, మేము చేసిందంతా చేసేసామని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలారా మీరందరూ ఆలోచించండి. మీరు ఈ 5 ఏళ్లలో ఏం పొందారు, ఏం అభివృద్ధి పొందారు, ఎమ్మెల్యే మీకు ఏం చేశాడు అని ఆలోచించి మరి మీ ఓటు హక్కును మిమ్మల్ని వినియోగించమని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చాను, గత 35 రోజుల నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు
కెపాసిటీ ఉంది. ఎమ్మెల్యేగా అయితే ఈ కోవూరు ప్రజలకి ఏం చేస్తానో అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. ఆ ప్రతిపక్ష నాయకులు అదెట్ట అందిస్తారు, అవినీతి వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అవినీతి లేకుండా ఎట్ట చేస్తుందో చూద్దాం అంటున్నారు. ఎట్ట చేస్తానో చేసి చూపిస్తానని వాళ్ళందరికీ మాట ఇస్తున్నాను. మీకందరికీ చెప్తున్నాను, మీ ఊర్లో ఎంతోమందికి ఇళ్ళు లేవని చెప్పారు. ఇళ్ల స్థలాలు కేటాయించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ప్రతి దగ్గర రూరల్లో అయితే 3 సెంట్లు, సిటీస్ ఈ కొంచెం అర్బన్లో అయితే 2 సెంట్లు ఇవ్వబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తాము. వాటిల్లో మంచి మెటీరియల్తో మీకు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పకుండా చేస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను.